దళితుడుగా నేను ఒక లా చేసిన స్టూడెంట్గా నేను మీకు అందరికీ విన్నవించుకుంటుంది ఒకటే, నన్ను ఇబ్బంది పెట్టి నా బెయిల్స్ రాకుండా నన్ను పర్మనెంట్గా జైల్లో ఉంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. నన్ను చంపాలని చూస్తున్నారు. నాకు ఏమైనా, నా కుటుంబానికి ఏమైనా దానికి కారణం నారా లోకేషే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణే. మరొకసారి తెలియజేస్తూ, నేను ఇంటరం బెయిల్ మీద ఉన్నాను. నా కన్న తల్లిని చూసేవాళ్ళు ఎవరు లేరండి. మాకు దిక్కెవరు లేరు. దేవుడే మాకు దిక్కు. జగన్మోహన్ రెడ్డి గారే ఏదైనా, కన్న తండ్రి అయినా తల్లి అయినా, వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే మా తండ్రి లాంటి వ్యక్తి. కాబట్టి గతంలో జరిగిన పరిణామాలకి, ఇప్పుడు జరిగిన పరిణామాలకి మీరు చూస్తూ ఉన్నారు. ఎవరెవరిని ఎంతమందిని తీసుకెళ్ళి లోపలేస్తున్నారో. దయచేసి కోర్టు మీద అమితమైన గౌరవం ఉంది. నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నేను ఈ వీడియో రిలీజ్ చేస్తూ ఉన్నాను. కంటతడి పెట్టుకుంటూ నేను ఈ వీడియో రిలీజ్ చేస్తూ ఉన్నానండి. ఈ పరిస్థితులు పగడికి కూడా రాకూడదని చెప్పి. నా కన్న తల్లికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందండి. నా కన్న తల్లి